అందరికీ నమస్కారం. మీ బొజ్జల సుధీర్ రెడ్డి. వచ్చే 13వ తేదీ ఈ నెల మరి ఎన్నికలు ఉన్నాయి. మీ అందరూ తెలిసిన మాట వాస్తవే. దీంట్లో భాగంగా మీ ముందరికి ఎందుకు వచ్చానంటే, ఎవరైతే శ్రీకాళహస్తిలో చెబుతున్నారో వాళ్ళందరూ పాపం చెడిపోయినారు. ఉద్యోగాలు లేవు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. మనకి ఇన్ని ఫ్యాక్టరీస్ ఉన్నా సరే మన ఉద్యోగాలు ఎందుకు రావడం లేదో ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ మధుసూదన్ రెడ్డి ప్రతి ఫ్యాక్టరీ దగ్గర డబ్బు తీసుకొని మరి ఉద్యోగాలందరూ కూడా తుంగల దొక్కి మరి మీరందరూ అన్యాయం చేసిన మాట వాస్తవం కదా, మీరు ఒక్కసారి ఆలోచన చేయాలా. ఉద్యోగాలు అందరూ కూడా పిలిపిస్తా ఉన్నాను. మరి ప్రతి ఉద్యోగస్తుడు మీ ఇంటికి వెళ్ళి మీ అమ్మా నాన్నతో కూర్చొని మాట్లాడి మీకు జరిగిన ఇబ్బందులు ఏదో కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి, వాళ్ళకి చెప్పండి. వాళ్ళ దగ్గర మాట తీసుకోండి, వాళ్ళ దగ్గర ఒట్టేయించుకొని కంపల్సరీగా వచ్చే కాలంలో మరి బొజ్జల సుధీర్ రెడ్డి అనేటువంటి గెలిస్తే మరి వచ్చే ఫ్యాక్టరీలతో మాట్లాడి నేను కూడా మేనిఫెస్టోలో పెట్టున్నా మరి 33% రిజర్వేషన్ మరి లోకల్ వాళ్ళకి ఇప్పిస్తాను. ప్రతి ఒక్కరు కూడా నేను కోరేది వల్ల ఒకటే, ప్రతి చదువుకున్నాడు, ప్రతి ఉద్యోగం లేనోడు మీ అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళి మీ బాధలు చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ ఓట్లు కూడా వాళ్ళ తెలుగుదేశం పార్టీకి వేయించి అత్యంత మెజారిటీ గెలిపిస్తే రేపు వచ్చే కాలంలో మంచిగా ఫ్యాక్టరీలు, కొత్త ఫ్యాక్టరీలు తీసుకొచ్చి అట్లనే మంచి ఉద్యోగాలు తెచ్చి నేను మాటలు పెట్టుకుంటానని చెప్పి తెలియజేసుకుంటూ జై హింద్, జై జన్మభూమి. బొజ్జల గెలవాలి, శ్రీకాళహస్తి వెలగాలి. సైకిల్ గుర్తుకు ఓటేద్దాం, బొజ్జల సుధీర్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా గెలిపిద్దాం.